రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదాలకు, భూ కబ్జా ఆరోపణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేశారు. చైతన్య రిసార్ట్స్ భూ వివాదంలో మోకిలా పిఎస్ లో కేసు నమోదు చేశారు. తన ఫంక్షన్ హాల్ ను కూల్చేసి తన భూమిని కబ్జా చేశారని దామోదర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే రౌడీలతో దాడులు చేయించారని ఫిర్యాదు చేశారు దామోదర్ రెడ్డి. కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ ను ఉంచారని చెబుతున్నారు. దామోదర్ రెడ్డి ఫిర్యాదుతో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన కేసులు నమోదు చేశారు. వివాదాలకు, భూ కబ్జాలకు, ఆరోపణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అయితే తాజాగా ఆయనపైన మోకిల పిఎస్ లో కేసు నమోదైంది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి భూమిని ఆయన కబ్జా చేశారంటూ కూడా ఆయన పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక దాని తర్వాత జీవన్ రెడ్డి పైన, అతని కుటుంబ సభ్యులపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇదేంటని ప్రశ్నిస్తే రౌడీలతో దాడులు చేయిస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు దామోదర్ రెడ్డి. కబ్జా చేసిన భూమికి రక్షణగా కూడా అక్కడ కొంతమంది పంజాబీ గ్యాంగ్ ను కూడా ఉంచారని చెప్పి దామోదర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. జీవన్ రెడ్డిపై మరో కేసు కూడా నమోదవటం చూస్తున్నాం. జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన కూడా ఈ భూ వివాదానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. సో రాణా, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన మరో కేసు నమోదైంది. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎగ్జాక్ట్గా జీవన్ రెడ్డి కబ్జా చేసినటువంటి ప్లేస్లోనే మనం ఉన్నాము. ఏదైతే మాయ మాటలు చెప్పి దాదాపు 115 ఎకరాల దాకా కూడా ఎంత ఈజీగా కొట్టేద్దామని అనుకుంటే అంత ఈజీగా కొట్టేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఈ ల్యాండ్ ఓనర్కి అనేక అబద్ధాలు చెప్పి ఈ ల్యాండ్ని తీసుకున్నట్టుగా మనకు సమాచారం. ఎంఓయూ రాసుకున్నట్టుగా ఇప్పటికే ఆయనకి 15 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మరొక ప్లాట్ ఇస్తారనేసి, మరొక కమర్షియల్ ప్లాట్ ఇస్తారనేసి, దాంతోపాటు 30,000 స్క్వేర్ యార్డ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఇస్తారనేసి అనేక రకాలుగా కూడా మభ్యపెట్టి వాటిని ఏమీ ఇవ్వకుండా పైగా తన సొంత భూమిని కూడా తన చేతుల్లో పెట్టుకుని కబ్జా చేశాడంటూ కూడా సామా దామోదర్ రెడ్డి ఇప్పటికే మోకిలా పోలీస్ స్టేషన్తో పాటు అలాగే చెవేల పోలీస్ స్టేషన్లో కూడా ఆయన కేసు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు 3 సంవత్సరాల పాటు కూడా ఆయన అనేక రకాలుగా కూడా పెద్దవాళ్ళందరినీ కూడా తిరిగినప్పుడు కూడా ఆయనకి న్యాయం జరగలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ వల్ల మరొకసారి ఈ యొక్క మొత్తం ప్రాబ్లం అంతా కూడా ఆయన తీసుకురావడం జరిగింది. పోలీసులకు చెప్పిన తర్వాత వారు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేసే ఆల్రెడీ సామా దామోదర్ రెడ్డి ఆయన సొంత డబ్బులతోనే ఈ ప్లేస్ అంతా మొత్తం ఆయన డెవలప్ చేసుకున్నాడు. ఈ రిసార్ట్ని అంతా కూడా ఆయనే పెట్టుకున్నప్పటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఆయనే మొదటి నుంచి కూడా నడిపిస్తున్నాడు. కాకపోతే ఈ పక్కన బట్టి దాదాపు ఈ ఎకరాల్లో ఎక్కువగా ప్లాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓపెన్ ప్లాట్స్ వాటిని కూడా అమ్మిపిస్తాను, పైగా మీ పూర్తి స్థాయిలో నాకు ఈ ల్యాండ్ అంతా కూడా అప్పచెప్తే దీన్ని డెవలప్మెంట్ చేసి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి పెడతాను, దాంట్లో పర్సంటేజ్ తీసుకుంటాను అనే టైప్లో ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, పైగా ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నాడు, పైగా ఇంట్రెస్ట్గా ఉన్నాడు, ఖచ్చితంగా కూడా ఆయన చేస్తాడనే ఉద్దేశంతో మేము ఇచ్చాము. కానీ ఇలా దొంగ మాటలు మట్టి అబద్ధాలు చెప్పి ఈ రకంగా మమ్మల్ని మోసం చేసి మా ప్రాపర్టీస్లోకి వచ్చి మమ్మల్ని కూడా ఈ లోపలికి రానికుండా చేశాడనేది కూడా సామా దామోదర్ రెడ్డి చెప్తున్నట్టు నేపథ్యం పడుతుంది. ఇప్పుడు విజువల్లో మనం చూస్తున్నట్టు ఈ ప్లేస్ అంతా కూడా దాదాపు 115 ఎకరాలు ఉంటుంది. అనేక రకాల సముదాయాలు కూడా ఇక్కడ కట్టారు. ఈ ల్యాండ్ అంతా కూడా తన గుప్పెట్లో పెట్టేసుకున్నాడు జీవన్ రెడ్డి అనేసి కూడా. ఇన్ని రోజులు వాళ్ళు అసలు లోపలికి రావడానికి కూడా వాళ్ళు భయపడిన నేపథ్యం పడుతుంది. దాదాపు 30-40 మంది రౌడీల్ని కూడా ఈ ప్లేస్లోనే వారు పెట్టి లోపలికి ఎవరిని రానికుండా కూడా ఇన్ని రోజులు చేశారు. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే కేసులు నమోదైన తర్వాత జీవన్ రెడ్డికి సంబంధించిన మనుషులందరూ కూడా ఇక్కడి నుంచి పరారైనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇక్కడ మన మీదకి వస్తుందన్న భయంతో కూడా మీ బీహార్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది సెక్యూరిటీ కోసం జీవన్ రెడ్డి ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి లేనటువంటి నేపథ్యం పడుతుంది. సో ప్రస్తుతం అయితే ఏదైతే సామా దామోదర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఆయన పేరు కానీ
పూర్తిగా చెరిపేసి ఈ రిసార్ట్లకు కానీ వీటికి కానీ జీవన్ రెడ్డికి సంబంధించిన పేరు పెట్టుకున్నారు. సో దానిపైన కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇంత పెద్ద ల్యాండ్లో 69 ఎకరాల దాకా కూడా 63 ఎకరాల దాకా కూడా ఆయన డెవలప్మెంట్ చేస్తామని చెప్పినాడు. మిగతా ల్యాండ్ అంతా కూడా దామోదర్ రెడ్డికి, దానికి మాత్రమే వారు ఎంఓఐ చేసుకున్నారు. సో ఎంఓఐ చేసుకున్న దీనికి మిగతా ల్యాండ్ కూడా కబ్జా చేసి ఎవరైతే ఆల్రెడీ కొనుక్కున్నారో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళని కూడా ఆ ప్లాట్ ఓనర్స్ కూడా లోపలికి రానియకుండా ఇన్ని రోజులు దౌర్జన్యం చేశారంటూ కూడా ఆయన అనేక రకాలుగా కూడా ఫిర్యాదులు చేశారు. దానికి ఇవాళ ఇటు మోకిలా పోలీసులు కానీ ఇటు చెవెల పోలీసులు కానీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు జీవన్ రెడ్డి పైన అలాగే వారి కుటుంబ సభ్యులపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దామోదర్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, ఎందుకంటే 6 సంవత్సరాలు నన్ను ముప్పు తిప్పలు పెట్టాడు, నా హెల్త్ బాగాలేకన్నా పోయింది, నా కుటుంబ సభ్యులను కూడా వేధించాడు, నన్ను చిత్రహింసలు పెట్టాడు, ఇదేంటి ఇంత చేసావు అనేసి అడగడానికి వస్తే కూడా మా వాళ్ళపైన కూడా దాడులు చేపించాడు. సో నా సొంత భూమిలోకి నేను రావడానికి కూడా అనుమతి లేకుండా నన్ను ముప్పు తిప్పలు పెట్టాడు. పైగా నేను కేటీఆర్ దగ్గరికి వెళ్ళాను, హరీష్ రావు దగ్గరికి వెళ్ళాను, కవిత గారి దగ్గరికి వెళ్ళాను, ఇంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదంటూ కూడా దామోదర్ రెడ్డి తమ ఆవేదనని బిగ్ టీవీకి ఆయన చెప్పినట్టు చెప్పదు. కాబట్టి ఎప్పుడైతే గవర్నమెంట్ మారిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక హోప్ వచ్చింది. ఇప్పుడు నాకు ఆయన ఒక గాడ్ ఫాదర్ లాగా అనిపిస్తున్నాడు, నాకు న్యాయం చేయండి అనేసి కూడా ఆయన చెప్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసులు నమోదు అవ్వడం వల్ల, ఎందుకంటే 6 సంవత్సరాలు తిరిగినప్పుడు కూడా కేసులు ఎప్పుడు నమోదు కాలేదు, కనీసం పోలీసులు కూడా పట్టించుకోరు. సో ఇప్పుడు పోలీసులు కొత్త సిపి వచ్చారు, అందరూ వచ్చారు కూడా, కాబట్టి నేను ఏదైతే ఇచ్చిన కంప్లైంట్ దాన్ని తీసుకుని వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా కూడా జీవన్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని బట్టబయలు చేయాలి. ఎందుకంటే ఇది సాదాసీదా 1-2 కోట్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీ కాదు, 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఎందుకంటే ఇటు మోకిలాలో కానీ అటువైపు 1 ఎకరం 100 కోట్ల రూపాయల వరకు కూడా పలికినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఎందుకంటే హెచ్ఎండిఏ ప్లాట్స్కి అప్పుడు వేలంపాటు వేసినప్పుడు కూడా అంతే రీతిలో కూడా డబ్బులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో దాని పక్కన ఆనుకున్నటువంటి ప్లాట్ కాబట్టి, దగ్గరలో ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ కాబట్టి కొంత భాగం చేవేళ్ళ దీనికి పరిధిలోకి వస్తాయి, మరి కొంత భాగం ఎక్కువగా ఇటు మోకిలాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ ల్యాండ్కి వాల్యూ కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది. పైగా ఇక్కడ ఫంక్షన్ హాల్తో పాటు రిసార్ట్లు మిగతా సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ వారు కట్టుకున్నారు, ఆల్రెడీ డెవలప్మెంట్ చేసుకున్నారు. సో దాదాపు 6 సంవత్సరాల పాటు ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా దామోదర్ రెడ్డి కట్టినటువంటి ఈ ప్లేస్లోనే జీవన్ రెడ్డి కేవలం పేరు మాత్రం పెట్టుకొని ఇక్కడంతా కూడా అసాంఘిక కార్యక్రమాలు ఈ యొక్క రిసార్ట్లో చేశారనేది కూడా ఆయన చెప్తున్నారు. అనేక సార్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా అప్పుడు వాళ్ళనే లోపలికి రానియలేదు. సో ఈ నేపథ్యంలో పైగా గవర్నమెంట్లో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పి మమ్మల్ని బెదిరించారు, పైగా వాళ్ళు కూడా న్యాయం చేయలేదంటూ కూడా ఆయన దామోదర్ రెడ్డి చెప్తున్న నేపథ్యం కాబట్టి ఇప్పుడు 2 కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఒకటి చెవెళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో, మరోవైపు మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి విషయంలో కేసులు నమోదైన నేపథ్యంలో దానిపైన పూర్తి స్థాయిలో వారు దర్యాప్తు చేస్తున్నారు. మనం ఒక్కసారి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఈ భాగం కేవలం రిసార్ట్కి సంబంధించినటువంటి భాగం మాత్రమే. ఇప్పుడు ఈ గేట్లు కానీ ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి తన అనుచరులతో ఇవన్నీ కట్టించుకొని అసలు లోపలికి ఎవరికి రానికుండా జీవన్ రెడ్డి అనే పేరు కూడా అప్పుడు పెట్టుకుని ఇప్పుడు అవన్నీ కూడా తొలగించినటువంటి నేపథ్యము. తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇవంతా ఓపెన్ ప్లాట్స్, ఇదంతా చాలామంది కొనుక్కున్నారు, చాలా పెద్ద ల్యాండ్ కాబట్టి ఇది వారిని కూడా లోపలికి రానియకుండా ఇన్రోల్ చేశారు. ఎందుకంటే ఈ వే ఒకటి ఉంది. ఇప్పుడు ఈ రోడ్ అంతా మనం చూస్తున్న రోడ్డు వెనక వరకు కూడా చాలామంది అప్పట్లో ఈ శంకరపల్లి దగ్గర ఉంది, పైగా చేవేల దగ్గర ఉంది, బాగా డెవలప్మెంట్ ఏరియా, రిసార్ట్స్, క్లబ్స్, ఇవన్నీ ఫామ్ హౌస్లు ఎక్కువ ఉంటారు నేపథ్యంలో ఎక్కువ మంది ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి ఈ ల్యాండ్స్ అనేది కొనుక్కున్నారు. సో వాళ్ళకి కూడా ఇక్కడ లోపలికి రానిటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరోవైపు నేను ఒక లెఫ్ట్ సైడ్ విజువల్ చూపిస్తాను, అక్కడ ఒక కమాన్ కనిపిస్తుంది. ఆ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎవరిని కూడా లోపలికి రానిటువంటి సిచ్యువేషన్. ఇన్ని రోజులు జీవన్ రెడ్డి ఫామ్ హౌస్, జీవన్ రెడ్డి క్లబ్, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి క్లబ్ హౌస్, ఇవన్నీ కూడా ఆయన పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పేర్లంతా కూడా తొలగించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే తన ల్యాండ్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి దామోదర్ రెడ్డి తన మనుషులతో ఇక్కడికి వచ్చారు. పోలీసులు పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ ఆయన ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే గతంలో దామోదర్ రెడ్డికి సంబంధించిన వారి తండ్రి పేరు జీవన్ రెడ్డి తెరిపేసి తన పేరు రాసుకున్నాడు. సో మొత్తం చాలా చౌకగా డెవలప్మెంట్ చేస్తారనేసి కొంత భాగం తీసుకొని మొత్తం ల్యాండ్ని, దాదాపు ఇన్ని ఎకరాలు ఉంది కాబట్టి ఇలాంటి మొత్తం ల్యాండ్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. తన గుప్పెట్లో పెట్టుకొని దాదాపు ఇన్ని సంవత్సరాల పాటు తనను ముప్పు తిప్పలు పెట్టారంటూ కూడా దామోదర్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేసినటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతూ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే
చాలా పెద్ద కాస్ట్ ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఇన్ని రోజులు మదన పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసులు కేసు బుక్ చేశారు కాబట్టి జీవన్ రెడ్డి కూడా నోటీసులు పంపించారు. తొందరగానే జీవన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్ రానా. అయితే ఇక చైతన్య రిసార్ట్స్ భూ వివాదానికి సంబంధించి సామా దామోదర్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. రాణిస్తలేడు భూములకు, మా భూములకు మమ్మల్ని రాణిస్తలేడు. అలా ప్లాట్లలో కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినాం, వాళ్ళని రాణిస్తలేడు. అది 172 ఎకర్ లేఅవుట్ చేసినాం, అది దాంట్లోకి ఎవరు రాణిస్తలేడు, మమ్మల్ని రాణిస్తలేడు. తాళాలు వేసుకొని అక్కడ మరాఠీలో బీహార్లో ఎవరో గుండా లేక ఉన్నారు, వాళ్ళని చూస్తే భయం అవుతుంది. ఎవడని పోవాలంటే భయపడుతున్నారు. పోతే దామోదర్ రెడ్డి రమ్మానండి, మీరు ఎవడు రాని కానీ వెళ్ళగొట్టేస్తారు. వాడు అసలు వాళ్ళని చూస్తేనే వీళ్ళు భయపడేస్తారు ప్లాట్లో. మేము ఏం చేయలేకపోతున్నాం. పోతే నేను ఒక్కని ఎక్కడ పోతే ఈ ఏజ్లో ఎక్కడ పోయి ఏం చేస్తాడు పోయి అంత. వాడు ఒకడు సురేష్ అంటాడు, వాళ్ళ దగ్గర వాచ్మెన్ ఉండే, వాచ్మెన్ అందరు వాడు అక్కడ గ్యాంగ్లు అంతా అదే భాష, మరాఠీ భాష మాట్లాడుకుంటూ ఉందరు. వాళ్ళందరూ కలిసి ఇది మన ఎవరిని లోపల రాకుండా చేయడము, ఓ బిల్డింగ్ కూలగొట్టడం. మళ్ళీ జిమ్ బిల్డింగ్ ఉండే, ఆ బిల్డింగ్ కూలగొట్టి నేను భవనం కడదాం అనుకున్నాడు. అందులో ప్లాట్లు అమ్ముదాం మంచి రేట్లకు, 6,000 7,000 నేను అమ్మిస్తాను, నీ పైసలన్నీ నీకు వెళ్ళినాకనే నేను తీసుకుంటా, నాది కూడా ప్రాపర్టీ నీ పేరు మీద చేపిస్తా అని 3,000 గజాల విల్లా ఉన్నదని, అది 15 కోట్లు అని, అది మాకు లాస్ట్కు ఉన్నది 2,470 గజాలు. ఆ విల్లా పనికి రాకుండానే ఉన్నది. సరే అదే కమిట్మెంట్ అయినా తీసుకున్నాం. 15 కోట్ల మందమే తీసుకోవాలి ఆయన. 113 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు కమర్షియల్ ప్రాపర్టీ నాకు 64,000 సేఫ్టీ ఉన్నదని, 64,000 కాదు 60 సేఫ్టీ కూడా లేదు ఆయన దగ్గర. ఆయన ల్యాండ్ కాదు, ఆయన ఆడ తీసుకున్న డెవలప్మెంట్ అగ్రిమెంట్ లేదు, అంతా మమ్మల్ని మోసం చేసిండు. ఇక అతను కొన్ని రోజులకు మారుతా ఉన్నాడు, ఇక చేంజ్ అవుతుండు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే లేపలే, ఇంటి దగ్గర పోయినాం, ఏం జీవన్ రెడ్డి ఫోన్ అయినా లేకపోతే ఎట్లా మేము ఆడికి రావాలంటే ఇబ్బంది కదా అంటే, నీకు ఫోన్ చేస్తే లేపాలన్నా, నేను లేపాలన్నా నీకు. అది కొట్లాటగా రెడీ అవుతుండే ఆయన. అప్పుడు మా అడ్వకేట్తో అడిగితే కేసు వేద్దామని, ఇది బాగాలేదు, అతను కొంచెం ఎక్కడెక్కడో క్యారెక్టర్ కూడా మాకు కూడా అర్థమవుతలేదు, కేసు వేద్దామని. అతనికి ఇచ్చిన ల్యాండ్ మీద మేము కేసు వేసినాం. మంత్రులకు చెప్పినాం, కవితమ్మకి చెప్పినాం, హరీష్ రావణకి చెప్పినాం. ఒక 10-15 రోజుల్లో సెటిల్ చేద్దామన్నా, ఇది బయటికి కూడా పక్కనియకండి వాళ్ళకి, వీళ్ళకి మీడియా వాళ్ళకి అని చెప్పింది కవితమ్మ. 15 రోజులు అయిపోయింది, నెల